ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. చూడు జానకిరామ్ ప్రశ్నశాస్త్రంలా 2024వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వృశ్చిక రాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం నమ్మిన పని చేసే పనిది ఆయుష్ బలంది వ్యాపార విషయంది సంతాన విషయంది సంసార విషయంది పర్సనల్ లైఫ్ది కెరీర్ విషయంది ఎలా ఉంది విద్య విషయంది ఎలా ఉంది అలాగే ఆరోగ్య విషయంలో ఎలా ఉంది ఉద్యోగ విషయంలో ఎలా ఉంది కుటుంబ స్థానంలో ఎలా ఉంది సంతాన విషయంలో ఎలా ఉంది నమ్మిన పనులు ఎలా ఉంది చూడు జానకిరామ్. ముఖ్యంగా వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండండి, భక్తాంజనేయ స్వామి వచ్చిండు. వీరి పేరు మీద చాలా వరకు మాత్రం గ్రహబలం మంచిగా ఉన్నదండి. వీరి జాతకంలో వృశ్చిక రాశి వారికి నవగ్రహాల్లో మాత్రం వీరికి 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 3 గ్రహాలు అనుకూలంగా లేవండి. ముఖ్యంగా 6 గ్రహాల్లో మాత్రం శని గ్రహం అనుకూలంగా లేదండి. వీరికి అర్ధష్టమ శని ఉంది. ఈ అర్ధష్టమ శని కొరకు మాత్రం వీరు మహారాష్ట్ర ప్రాంతంలో షిరిడీ ప్రాంతంలో మాత్రం షిరిడీకి దగ్గర షిరిడీ సాయిబాబా దగ్గర గుడి స్థానంలో మాత్రం శని సింగణాపూర్ అని ఉంది. ఆ శని సింగణాపూర్కి పోయి శనీశ్వరునికి పూజ చేపించడం విశేషమైన ఫలితం కనబడుతుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 19 శనివారాలు పూజ చేయడం కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం 19 శ్లోకాలు చదవడం కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే శనివారంతో కూడిన అమావాస్య రోజు పూజ చేయడం కూడా వీరికి చాలా మంచి విశేషమైన ఫలితం కనబడుతుందండి. ఆరోగ్యంలో చిక్కులున్నా, ఆర్థికంలో చిక్కు ఉన్నా, రుణ బాధలు ఉన్నా, సంతాన బాధలు ఉన్నా, మానసిక ఒత్తిడి ఉన్నా, కుటుంబ చిక్కులున్నా, దారిద్ర్య బాధలు ఉన్నా అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు కలిసి వచ్చే అవకాశం ఉందండి. శనేశ్వరుడు అంటేనే అన్నట్టు అనిపిస్తుంది, తిట్టాలని అనిపిస్తుంది, కానీ శనేశ్వరుడు ఇచ్చినంత మంచి ఫలితం ఎవ్వరు ఇవ్వలేరండి. అర్థమైందండి. జ్యోతిష్యంలో వీరి జాతకంలో చూడాలంటే ప్రతి విషయం అర్థమయ్యే అవకాశం ఉంటుందండి. వీరికి ముఖ్యంగా న్యాయరంగంలో కలిసి వస్తుంది. అలాగే వీరి జ్యోతిష్యంలో విద్యారంగంలో కలిసి వస్తుంది. అలాగే శ్రమ యోగంలో కూడా కలిసి వస్తుంది. అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే విదేశయానంలో కూడా కలిసి వస్తుంది. పెద్ద పెద్ద వ్యాపార విషయంలో కూడా కలిసి వస్తుంది. శనీశ్వరుడు అనుకూలత ఉంటే, ఈ శనీశ్వరుని అనుకూలత ఉండాలంటే శనివారం నియమం పాటించాలి. శనివారం నియమం పాటించి ఖచ్చితంగా మాత్రం షిరిడీ ప్రాంతంలో శని సింగణాపురం వెళ్ళి రావాలి. వెళ్ళి వస్తే మంచిది మీకు వీలైతే. అలా వీలు కాకుంటే మనం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాజమండ్రి ప్రాంతంలో ముఖ్యంగా శనికి సంబంధించిన ఇంకో దేవాలయం ఉన్నదండి. మందపల్లి గ్రామంలో శని ఆలయం ఉంది. ఆ క్షేత్రం చాలా విశేషమైన క్షేత్రం అండి. కలిసి వచ్చే అవకాశం ఉంది. అక్కడ దర్శనం చేసినా కూడా ఎల్నాటి శని ప్రభావం ఉన్నా, లేదా మాత్రం అంతర్దశలో శని ఉన్నా, అష్టమ స్థానంలో శని ఉన్నా, లేదా 4వ స్థానంలో శని ఉన్నా, 9వ స్థానంలో శని ఉన్నా, 7వ స్థానంలో శని ఉన్నా, వారికి ఎవరికి ఇబ్బంది పెడతారో వారికి ఇబ్బంది తొలగే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే 6వ స్థానంలో శని ఉన్నా, 11వ స్థానంలో శని ఉన్నా, 3వ స్థానంలో శని ఉన్న విశేషమైన రాజయోగం కలిసి వస్తుందండి. అంటే శనేశ్వరుడే వారికి మేలు చేస్తాడు. అసుంటి యోగ బలం ఉన్నా కూడా ఇంకా వారికి ఇంకా మంచి కలిగే అవకాశం ఉంటుంది. వారితో పాటు ఇంకా 10 మందికి మంచి జరిగే అవకాశం ఉంది. 100 మంది కూడా మంచి జరిగే అవకాశం ఉంది. 1000 మంది కూడా మంచి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విదేశానం చేయాలనుకునే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా పెద్దల సహకారం ఉంటుంది. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అది పొలం కావచ్చు, ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, భూమి కావచ్చు, పెద్దల ఆస్తికి సంబంధించింది తోట కావచ్చు, లేదా పెద్ద యోగ బలంది కావచ్చు, కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకంలో రాజకీయ రంగంలో కూడా తిరుగు ఉండదు. వీరి పేరు మీద తాత ముత్తాతలు తల్లిదండ్రులు పేరు సంపాదించుకున్నది వీరు ఉమ్మడిగా పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఒకరి చేయి కింద ఎంత పని చేసినా కూడా మాత్రం పేరు ప్రఖ్యాతులు రాకుండా వారు కూడా విశేషమైన యోగం కలిసి వస్తుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. పెద్ద అధికారుల ఆదరణ లభిస్తుంది. వాక్శుద్ధి కూడా మంచిగా ఫలితం అయ్యే అవకాశం ఉంది. అంటే వీరు ఆలోచించింది చెప్పింది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనురాధ నక్షత్రం వారు పూజ చేయడం చాలా మంచిది. జ్యేష్ఠ నక్షత్రం వారు మాత్రం రాహుకేతులతో పాటు అలాగే శ్రేష్ఠుని పూజ చేయడం చాలా మంచిది.
ఇంకా వివాహంలో ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయాలి. అలాగే మాత్రం క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి కూడా పూజ చేయాలి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి అన్నదానం చేయటం విశేషమైన ఫలితం కనబడుతుందండి. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం సంతానం నుంచి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. జ్యేష్ఠ సంతానం అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు జ్యేష్ఠ సంతానం నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గండ చిక్కులున్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. బాలరిష్ట దోషాలు అంటే సంతానం నుంచి దోషాలు, సంతానానికి దోషాలు, సంతానానికి అనారోగ్యం కలగటం, ఆరోగ్యంలో బాగలేకపోవటం, 4 రోజులు ఉల్లాసంగా ఉండటం, 4 రోజులు ఇబ్బంది పడటం, లేదా మనం అర్థం కాని వ్యాధులు రావటం, లేదా మానసిక ఒత్తిడి రావటం, ఎన్ని దగ్గర పోయినా కూడా 4 రోజులు మంచిగా ఉండటం, 4 రోజులు ఇబ్బంది రావటం, ఇలాంటి సంఘటనలు కూడా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇలాంటి సంఘటనలు ఉన్నా కూడా ఆ పీడలు చిక్కులు చికాకులు తొలగిపోతాయి. వీరి జాతక బలంలో అంశబలం భారీగా ఉంది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం నవగ్రహాలతో పాటు అలాగే శనీశ్వరునికి, ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయడం చాలా వరకు మంచిది. వెండి బంగారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. భూమి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార స్థానంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరు దొంగలో పోయినా, దొరలో పోయినా, తక్కువలో పోయినా, ఎక్కువలో పోయినా, వారు ఉండే స్థానంలో తిరిగినా, వేరే స్థానంలో తిరిగినా, ఏరే రాష్ట్రంలో తిరిగినా, ఏరే ప్రాంతంలో తిరిగినా, వారి సొంత ప్రాంతంలో తిరిగినా, ఎక్కడ పోయినా వారికి విజయం తథ్యం ఉంటుంది. ఆటంకాలు తప్పకుండా ఉంటాయి. వారికి అడగడుగున ఆటంకాలు ఉంటాయి. ఎవరో ఒకరు విరోధం పెడుతూనే ఉంటారు, ఇబ్బందులు పెడుతూనే ఉంటారు, మనశ్శాంతి లేకుండా చేస్తారు. అయినా సరే లాస్ట్ ఘడియలో వీరికి విశేషమైన యోగం కలిసి వస్తుంది. నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది. తరించిన కార్యం నెరవేరే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, బాధలు, దరిద్ర బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. తప్పకుండా వీరికి వృశ్చిక రాశి వారికి విశేషమైన యోగం కనిపిస్తుందండి. ఇంట్లో వివాహం కోరుకునే వారికి, శుభకార్యం కోరుకునే వారికి సంబంధాలు మాత్రం ఏదన్నా ఒక రకంగా వీరికి దరిచేరే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో అంటే ఒక నెల కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే గృహ నిర్మాణ విషయం, అమ్మకం విషయం, కొనటం విషయం, మార్చడం విషయం, అలాగే రిపేర్ చేయడం విషయం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక వ్యాపార విషయంలో చూడాలంటే గృహ నిర్మాణానికి సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుందండి. ధనధాన్యానికి సంబంధించిన వ్యాపారంలో ఇబ్బందులు వస్తాయి. అలాగే వ్యవసాయ రంగంలో చికాకులు చిక్కులు చాలా మొదలవుతాయి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం పౌల్ట్రీ రంగానికి సంబంధించిన వ్యాపారం ఇబ్బందులు తప్పవండి. అలాగే వీరి జాతక బలానికి వెండి బంగార వ్యాపారం మాత్రం అంతగా అనుకూలత ఉండదు. వీరి జాతక బలానికి దశబలం భారీగా ఉంటుంది. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మాత్రం ఖచ్చితంగా శనీశ్వరుని పూజ చేయడం, ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. వృశ్చిక రాశి వారికి శుభం భూయాత్.